2 రోజులుగా కురిసిన వర్షాలతో మెదక్లోని వరదలు బీభత్సాన్ని సృష్టించాయి. మెదక్ శివారులో ఉన్న పుష్పాల వాగులోకి భారీగా వ్యర్థాలు కొట్టుకొచ్చాయి. చెట్లలో మొక్కల్లో ఇరుకుకొని వరద వెలిసిపోవడంతో పైకి తేలి దర్శనమిస్తున్నాయి. అటు టన్నుల కొద్దీ చెత్త కొట్టుకురావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ టీవీలో అందిస్తారు పివిరావు. మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము వరద బీభత్సం మెదక్ జిల్లాని అతలాకుతలం చేసిందని చెప్పుకోవచ్చు. జనజీవనం కూడా అస్తవ్యస్తంగా అయిపోయింది. ముఖ్యంగా ఈ వాగుల్లో కొట్టుకొచ్చినటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలు, అనేక రకమైనటువంటి వ్యర్థాలతో ఈ మొత్తం కూడా గ్రామాల చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా వ్యర్థాలతో నిండిపోయింది. మనం మెదక్ శివార్లో ఉన్నటువంటి పుష్పాల వాగును చూస్తే మనకు అర్థమవుతుంది. టన్నుల కొద్ది ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు, అయితే శరీర వ్యర్థాలు, అయితే జంతు కళేబరాలతో సహా మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలను కూడా పరుచుకుని ఉన్నట్టు కనిపిస్తున్నాయి. వరద ఉధృతి తగ్గిన తర్వాత ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి. దీంతోనే అంటు రోగాలు ప్రబలే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అధికారులు కూడా చెప్పే పరిస్థితి. దీన్ని బట్టి అధికార యంత్రాంగం, వైద్య అధికారులు కూడా అప్రమత్తం అయిపోయి గ్రామాల్లోకి తరలి వెళ్తున్నారు. ఎక్కడైతే వరద తగ్గిన తర్వాత వ్యర్థాలు కొట్టుకొచ్చి అవన్నీ కూడా ఒడ్డుకు చేరుకొని వ్యాధులు ప్రబలే అవకాశం నేపథ్యంలో వైద్య అధికారులు కూడా అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు మనం. అంటే బివరా, అలాగే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు, బి అలర్ట్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఇంకా ఈ వర్షాలు ఉన్నాయని. సో ప్రజలకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, ఎలా సమన్వయం చేసుకుంటున్నారు? ఇప్పుడు ఇంకా 24 గంటల పాటు భారీ వర్షాలున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా మొత్తం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. కింది స్థాయి వరకు కూడా అధికారులందరూ కూడా ఎక్కడ కూడా ఇప్పుడు కొన్ని గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి. మరి కొన్ని గ్రామాల్లో కూడా ఫ్లడ్ ఇంకా కొన్ని కొనసాగుతూనే ఉంది. కట్టలు తెగిపోవటం, చెరువుల యొక్క అలుగు కొట్టుకుపోవటం, తర్వాత కాలువల దగ్గర కూడా బ్రిడ్జిలు కొట్టుకునే నేపథ్యంలో రాకపోకలు ఎట్టి పరిస్థితి చేయొద్దని చెప్తా ఉన్నారు. రానున్న 24 గంటలు కూడా భారీ వర్షం నేపథ్యంలో ఎక్కడో అక్కడ ఉండిపోవాలి. అత్యవసరమైతే మాత్రం 100 నెంబర్ కి డైల్ చేయాలని చెప్తా ఉన్నారు. అనారోగ్య సమస్యలుంటే డ్రోన్ల ద్వారా అక్కడికి ఏదైతే మందులు సరఫరా చేసేందుకు కూడా అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఎక్కడ కూడా సాహసించి ముందుకు రావద్దని, వరదల్లో చిక్కుకుపోవద్దని కూడా చెప్తారు. ఎందుకంటే ఇప్పటికే 2 వరదలో చిక్కుని చనిపోయిన నేపథ్యంలో మరింత ప్రాణ నష్టం జరగొద్దనేటువంటి దాంతోనే అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమై గ్రామాల్లో ఉండిపోవాలి. అత్యవసరమైతే కాల్ చేయండి, సిబ్బంది అక్కడ చేరుకుంటుంది, మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామని కూడా అధికారులు చెప్పే పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ పివిరావు.